కేసీఆర్ వైఫల్యం వల్లే పంటలు ఎండాయన్న కేసీఆర్ ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై 2 రోజుల్లో నిజాలు. నా పేరు వాడి అసత్యాలు చెప్పారు. కేసీఆర్ దోచుకున్న ఆస్తుల్ని పంచుతాం. కేసీఆర్ కి లీగల్ నోటీస్ పంపుతానన్న కోమటిరెడ్డి. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటాయన్న పొన్నం. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమన్న మంత్రి. రేపు తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. సభకి హాజరవుతానన్న ఖర్గే, రాహుల్. టీడీపీలో అసంతృప్తుల నిరసన, కాన్వాయ్ కు అడ్డం పడ్డ గోపాల్పురం క్యాడర్. చంద్రబాబు అసహనం. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం. రేపు నెల్లిమర్లలో వారాహి విజయభేరి యాత్ర. ఈ నెల 7న అనకాపల్లి, 8న యలమంచిల్లో పవన్ ప్రచారం. పోలవరం టికెట్ పై ఆందోళన. టీడీపీకే టికెట్ ఇవ్వాలన్న బొరగాం గ్రూప్. ప్రచారంలో దూసుకెళ్తున్న జనసేన అభ్యర్థి. ఒక బీజేపీ అభ్యర్థి బోస్ తొలి ప్రధాని అన్నారు, మరొకరు గాంధీజీని ప్రధాని అన్నారు. వీళ్లంతా ఎక్కడ చదువుకున్నారన్న కేటీఆర్. చంద్రబాబుతో నల్లమిల్లి సమావేశం. బీజేపీ పెద్దలతో మాట్లాడతానని అధినేత హామీ. బీజేపీకి అనపర్తి బదులు తంబెళ్లపల్లి ఇచ్చే ఛాన్స్. పెన్షనర్ల చావులకు ప్రభుత్వమే కారణం. నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రిజైన్ చేయాలి. వృద్ధులకు ఇంటి దగ్గరే ఎందుకు ఇవ్వలేదన్న చంద్రబాబు. కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి. వచ్చే వారం జైల్లో ప్రశ్నించబోతున్న సిబిఐ. లేడీ కానిస్టేబుల్ సమక్షంలో విచారించొచ్చన్న కోర్టు. కూటమిలో ఎమ్మిగునూరి టికెట్ వివాదం. ఫ్రెండ్లీ పోటీకి సిద్ధమన్న బీజేపీ నేత. టీడీపీ అభ్యర్థి తీరుపై ఆగ్రహం. అచ్చెన్న అయ్యన్నలకు ఎన్నికల కమిషన్ నోటీసులు. జగన్ పై అనుచిత కామెంట్లు చేశారన్న వైసీపీ. వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చిన ఈసీ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తొలి ఛార్జ్ షీట్. ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు. నిందితులుగా 41 మంది. శాంతి స్వరూప్ కన్నుమూత. తొలితరం న్యూస్ రీడర్ గా గుర్తింపు. దూరదర్శన్ వార్తలతో అందరికీ సుపరిచితులు. కొమరం భీం జిల్లాలో ఆపరేషన్ గజా సక్సెస్. గడ్చిరోలి అటవీ శాఖ సాయంతో ఏనుగు ట్రాకింగ్. మహారాష్ట్ర సరిహద్దు వైపు తరిమే ప్రయత్నాలు. హిందూపురంలో వైసీపీకి షాక్. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా. 2019లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ. దాచేపల్లిలో నీటి కోసం ధర్నా. ఖాళీ బిందెలతో మహిళల ర్యాలీ. ట్యాంకర్లతో సప్లై చేస్తున్నామన్న కమిషనర్. న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. కులగణనతో పాటు 25 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ. మాటల కంటే చేతలకి ప్రాధాన్యమిస్తాం. ఇతరుల మాదిరిగా మేనిఫెస్టోలు విడుదల చేయం. రాజస్థాన్లోని చురులో మోదీ ప్రచారం. ఉప్పల్లో ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్. టికెట్లున్నా అనుమతించడం లేదని ఆందోళన. పోలీసులు అభిమానుల మధ్య తోపులాట.